ఇప్పుడు ఆ మల్లెపూలు పూలు అమ్ముకునే వ్యక్తికి ఇక్కడ ఇలాంటివి నడవని చెప్పాడు కదా. వాస్తవంగా వీళ్ళు రాత్రి కుడికలు పెడుతూ ఉంటారు. రాత్రి కుడికలు పెట్టినప్పుడు కానీ చర్చి బయట కానీ కండోమ్ ప్యాకెట్స్ బాగా నడుస్తాయి. అవి పెట్టుకోవాలి అక్కడ. పువ్వులు కాదు. అలాగే మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మ బుడగల బాబా అనబడిన ఈ కరుణాకర్ సుగుణ అనబడిన ఈ యొక్క వ్యక్తి ఒక మతానికి సంబంధించినటువంటి ప్రార్థనా దేవాలయాలను ఇంత వక్ర భాషతో ఎంత అవహేళనగా దారుణాతి దారుణంగా ఇంత దరిద్రంగా ఇంత వల్గర్గా మాట్లాడుతున్నటువంటి మాటలు మీరు విన్నారు కదా. ఇప్పుడు వీనేం చేయాలి చెప్పండి. మరియను వల్గర్గా మాట్లాడతారు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు వారిని వ్యభిచారికి పుట్టినోడు అన్నారు. మరియను వల్గర్గా మాట్లాడుతూ ఉంటారు. ఎంత వల్గర్గా మాట్లాడారో ఒకసారి ఈ వీడియో వినండి. ఇప్పుడు స్త్రీలను అవమానపరచడం అంటే 100% ఏంటో తెలుసా? ఇది స్త్రీలను అవమానపరచడం అంటే. దరిద్రంగా మాడుతున్నటువంటి యొక్క మాటలు బట్టే మనం అర్థం చేసుకోవాలి. స్త్రీలను నిజంగా అవమానపరచడం ఎవరో తెలుసా? వీళ్ళే. ఈ గోపీసేన, సనాతన సేన, ఈ వాయుసేన, హిందూ సేన వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళే. మరియా ఒక స్త్రీ కదా. ఒక స్త్రీని ఇంత ఘోరంగా అవమానిస్తే ఈ మహిళా సంఘాలు ఏమైపోయినాయి? చౌదరి గారు ఏమైపోయారు? యమున గారు ఏమైపోయారు? ఈ టీవీ న్యూస్ ఛానల్లో ఉండేటువంటి ఈ యాంకర్స్ ఏమైపోయారు? ఈ జర్నలిస్టులు ఏమైపోయారు?